చదువు చదివినప్పుడు సేల్స్ తెలియదు, మనకు సెల్లింగ్ తెలియదు. చదువులో సెల్లింగ్ లేదు, జాబ్ ఎక్కినప్పుడు సెల్లింగ్ లేదు. ఆ తర్వాత సడన్గా బిజినెస్లకు దిగినావు, సెల్లింగ్ తెలియదు. ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఖచ్చితంగా సెల్లింగ్ రావాలి బిజినెస్లో. సెల్లింగ్ తెలియదు అంటే సెల్లింగ్ తెలియని వాళ్ళకి బిజినెస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఆయనకు అసలే అర్థం కాదు. అంటే అండ్ ఆ సెల్లింగ్ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లింగ్ నేర్చుకున్నాడు కాదు, అడగడానికే టైం కష్టమైపోతుంది చాలా. ఏం తెలుసా, ఇట్లా కొంటావా, ఏదన్నా పార్ట్ టైంలో మనం దిగినాము, రియల్ ఎస్టేటో, ఇన్సూరెన్సో, ఎమ్మెల్యేమో, ఓ సబ్ అమ్మాలి, ఓ పేస్ట్ అమ్మాలి, ఓ ప్రోటీన్ డబ్బా అమ్మాలి, జనాల దగ్గరకు పోయి కొంటావా అని కష్టంగా వీడు అనకముందే వాడు నువ్వు కూడా దిగినా ఇది కొనడిగా వాడు. నేనేమో ఒకటి అడిగితే నువ్వు కొత్త చెప్తాడు. కొంటావా అని అనేందుకే నా దమ్ము సరిపోదు. ఫస్ట్ కష్టపడి మొత్తం కరేజ్ తెచ్చుకొని లీడర్ చెప్తాడు, అడగాలి, అడగని దమ్మైనా పెట్టదు, అడగని దమ్మైనా పెట్టదు, అడగంది సేల్ కాదు, అన్నాక ఒక్కసారి ఓ యొక్కని కొంటావా అనగానే ఇక తెల్లారి నుంచి వీడ డబ్బా కొనడు. కానీ నువ్వు ఎప్పుడు కనబడ్డా ఎన్ని లక్షలు వచ్చినాయి, ఎన్ని లక్షలు వచ్చినాయి, నేను స్టార్ట్ చేసిందే నిన్న. ఎన్ని లక్షలు వస్తాయి నాకు అర్థం కాదు. అందరికీ ఫస్ట్ ఇయర్లో, మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఇయర్లో నీకు ఎవరన్నా కూర్చొని అండి బిజినెస్లో. నార్మల్ రిటైల్ బిజినెస్లు డిఫరెంట్, బట్టల బిజినెస్ డిఫరెంట్, సేల్స్ డిఫరెంట్. ఈ మూడు జనాలకు తెలియదు. క్లియర్ డిఫరెన్స్ చెప్తా వినండి.